అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమ పెళ్ళి విడాకులు 4వ భాగం. రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. సీరియల్లోకి వెళ్దామా? మధ్య మధ్యలో నేను మా జూనియర్స్తో సోమవారం రోజు ముఖ్యమైన కేసుల విషయం చర్చిస్తున్నాను. అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒకవైపు భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. భోజనాలు అన్ని రకాలు బాగా రుచికరంగా చేశారని ఫీడ్బ్యాక్ వచ్చింది. మధు, ప్రవల్లిక సంతోషంగా ఫీల్ అయ్యారు. పురోహితులు ఇద్దరూ హెచ్చరించారు, భోజనాల కార్యక్రమం పూర్తవుతే మిగతా పెళ్లి విధానాలు నిర్వర్తించాలని. మాంగళ్య ధారణ పొద్దున్న 8 గంటలకు, అప్పటికంతా టైం ప్రకారం జరగాలని గట్టిగా చెప్పారు. సరే అని అందరం భోజనాలు పూర్తి చేశాం. మంచి ఐటమ్స్ సెలెక్ట్ చేశారు భోజనానికి. సౌత్, నార్త్ అన్ని రకాలు వడ్డించారు. చాలా రుచికరంగా ఉన్నాయి అన్ని వంటలు. వడ్డన కూడా చక్కగా శుభ్రంగా ఉంది. ముకుందరావు అతని భార్య పేరున అందరినీ పలకరిస్తూ భోజనాల గురించి అడుగుతున్నారు. శృతి తన ఫ్రెండ్స్ భోజనాలు చేస్తున్నారు. అదేమిటే, మీ వదినకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదంట, మరీ పాతకాలం మనిషిలా ఉంది అంటూ జోక్ చేస్తున్నారు శృతి ఫ్రెండ్స్. ఆ మాటలు నా చెవిన పడ్డాయి. మధు నా దగ్గరికి వచ్చాడు. రాత్రి కొంత పెళ్లి విధానం ఉందరా, నువ్వు శశిరేఖ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు. పర్లేదులేరా, మీతో పాటే మేము ఎప్పుడైనా నిద్ర ముంచుకొచ్చిందంటే వెళ్ళి పడుకుంటాను అని చెప్పాను. అందరినీ అడిగాను. కొంతమంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉండేవాళ్ళు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని పొద్దున్నే వస్తామన్నారు. అందరినీ బస్సుల్లోకి ఎక్కించి జాగ్రత్తగా హోటల్లోకి దింపమని డ్రైవర్స్కి చెప్పాను. డ్రైవర్స్కి కూడా అక్కడే ఒక రూమ్ బుక్ చేయించాను. వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి బాగా, లేకుంటే సరిగా నడపలేరు, అది చాలా ముఖ్యం. మా జూనియర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా రెస్ట్ తీసుకోమని చెప్పాను. వాళ్ళు హోటల్లోకి వెళ్ళారు. పెళ్లి మండపంలో కొద్దిమంది మాత్రమే మిగిలాం. గంటకు టీ సప్లై చేయమని చెప్పాం, లేకుంటే నిద్ర ఆపుకోవడం చాలా కష్టం. వాడు ఒక పెద్ద కెటిల్ తెచ్చిచ్చాడు. పురోహితులు మంత్రాలు జోరుగా చెప్తున్నారు. హోమ అగ్గిలో నెయ్యి పోస్తూ మంత్రాలు చదువుతున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ హోమం మంట నుంచి వచ్చే పొగని చేత్తో అటు ఇటు అనుకుంటున్నారు, వాళ్ళ మొహం వైపుకు రాకుండా. నిజానికి ఆ పెళ్లి మంత్రాలకి ఎంతో అర్థం, మరెంతో విలువ ఉంటాయి. కాకుంటే అందరం పెళ్లి హడావిడిలో వాటిని పెద్దగా పట్టించుకోం. 2 జీవితాలు ముడిపడే సమయం అది. 2 కుటుంబాలు కలిసే సమయం కూడా అదే. ఎంతో పవిత్రమైంది పెళ్ళి అనేది. వధూవరులు ఒకరికొకరు తోడు నీడగా జీవితాంతం కష్టసుఖాలను పంచుకుంటూ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ ఇరువైపులా కుటుంబాలకు మంచి పేరు తేవాలి. తల్లిదండ్రులు ఎంతో శ్రమ కోర్చి మంచి సంబంధాలు వెతికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసేది తమ పిల్లలు సుఖంగా ఉండాలన్న స్వార్థంతోనే కదా. వాళ్ళు 100 ఏళ్ళు పిల్లాపాపలతో ఆనందంగా వర్ధిల్లాలని ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు తల్లిదండ్రులు. న్యాయపరంగా న్యాయస్థానంలో విడాకులు కోరుకునేవారు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఉండాలి, లేకుంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినా అయి ఉండాలి. ఇండియన్ డివోర్స్ యాక్ట్లో అగ్నిసాక్షికి పెళ్లికే చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ సాంప్రదాయంలో వైవాహిక శుభకార్యాల్లో అతి ముఖ్యమైన ఘట్టం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవటం. మరి అగ్నిని ఎందుకు పెడతారు అంటే, మన సంస్కృతి సాంప్రదాయాల్లో అగ్నిని పవిత్రంగా చూడటం ఆచారం. పూజలు, యజ్ఞయాగాదులు అగ్ని లేకుండా జరగవు. అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మసమ్మతం కాదంటారు. అయితే వివాహానికి అగ్నికి ఉన్న సంబంధం ప్రాచీన వేదాల్లోనూ పురాణాల్లోనూ కూడా ఉంది. అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నిని ఎందుకు సాక్షిగా పెడతామన్న విషయం ఋగ్వేదంలో వివరించారు. సోమః ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయాగ్నిష్ఠే పతి తురీయస్తే మనుష్యచౌ అని వివాహ సమయంలో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. ఇక 4వ వానికిగా నేను నిన్ను ఏలతాను అని అర్థం. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలన చూడవలసింది సోముడు, అంటే చంద్రుడు. ఎన్నిసార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో, అలాగే పసిపాపం చూసినప్పుడు కూడా అదే భావన కలగడానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెను చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు. లావణ్యవాస్ గంధర్వ అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు గనక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసునిస్తాడు. అలా అందాన్ని చందాన్ని ఇచ్చేసే నా పని అయిపోయింది, ఇక నీదే పూచి అని కన్యను అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెను గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు.
అగ్నిర్వ్యై కారక అన్నట్టు అగ్ని ఆమె శరీరంలో కామ గుణాన్ని ప్రవేశపెడతాడు. అలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణమని, గాంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందుతుంది. ఇప్పుడు ఆమె వివాహానికి యోగ్యురాలైంది. ఇప్పుడు అగ్ని, వాయువు, చంద్రుడు, ఆదిత్య, వరుణులను పిలిచి దదామిత్యగ్నిర్వదతి అంటే ఇంకా ఈ కన్యను వరుడికి వదలుచుకున్నానయ్యా అంటాడు అగ్ని. వెంటనే వాయు, చంద్రాధిపత్య వరుణులు తమ అంగీకారాన్ని తెలుపుతారు. అంటే ఆ అమ్మాయి వివాహానికి యోగ్యురాలైంది. ఆమెకు వేరొకరికిచ్చి తను వెళ్ళాలి గనక కళ్యాణ సమయంలో ఆమెను వరుణికిస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు. చంద్రసాక్షిగా గంధర్వుడు, గంధర్వ సాక్షిగా అగ్ని ఆమెను రక్షించగా అగ్ని సాక్షిగా వరుడు గ్రహిస్తాడు ఆ అమ్మాయిని. అందుకని అగ్ని సాక్షిగా పెళ్ళి అనే మాట వచ్చింది. ఇలా మన సంస్కృతిలో అగ్నికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని ప్రథమ సూక్తం అగ్ని సూక్తం. అగ్నిమీళే పురోహితం అనేది ప్రథమ మంత్రం. ఇలా వేదాలలోని ప్రథమ శబ్దం అగ్ని. పరబ్రహ్మ స్వరూపుడైన అగ్నినే ఋషులు గుర్తించి అగ్రస్వరూపునిగా కీర్తించారు. ఆ ప్రథమ స్వరూపుని ఆరాధన వల్ల మనం తరిస్తాం. నిరాకార బ్రహ్మజ్యోతి స్వరూపం. ఆ బ్రహ్మం సాకారం అయితే ఆ సాకార దేవతా రూపాలు అగ్ని రూపాలే. సృష్టిలో మనకి ఏదైనా గోచరం కావాలనంటే దానికి రూపం కావలేను. రూపం ఇచ్చేదే అగ్ని. రూపరహితుడు అగ్నే. అగ్ని నిరాకార జ్యోతిర్మయ బ్రహ్మం అగ్ని, సాకార విశ్వము అగ్నే. మన దేహంలో జఠరాగ్ని, కంటిలో ప్రకాశం, శరీరంలో ఉష్ణత్వం, సూర్యుడు, నక్షత్రాలు, జ్ఞానాగ్ని, వనాగ్ని అంటూ సమస్తం అగ్నిమయం. మన మానసిక భావాలు కూడా అగ్నులే. క్రోధాగ్ని, కామాగ్ని, తపోగ్ని, ఇలా సర్వం అగ్నిమయం జగత్. ఈశ్వరుని బ్రహ్మజ్యోతి స్వరూపంచ అని అన్నారు. మహోన్నతమై సర్వత్రా నిండిన జ్యోతి స్వరూపుడన్నది స్పష్టం. ఇక తెల్లవారుజాము వరకు పెళ్లి కార్యక్రమం సాగుతోంది. టీలు గంటకి తాగడం వలన అందరూ నిద్రను ఆపుకొని కూర్చొని ఉన్నారు. పురోహితుల వేదమంత్రాలు వీణులు విందుగా హాయి గొలిపాయి. సంజయ్ క్లోజ్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చిన 4 అబ్బాయిలు వాడిని అంటిపెట్టుకుని కూర్చుని హుషారు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఫ్రెండ్స్కి ఇంటర్నెట్తో పెళ్లి సన్నివేశాలు చూపిస్తున్నారు. శృతి తన ముఖ్య ఫ్రెండ్స్కు కూడా ఓపిక్గా కూర్చుని పెళ్లి తతంగం చూస్తున్నారు భక్తితో. మధ్య మధ్యలో జోక్ వేస్తూ అందరినీ నవ్విస్తున్నారు. సందర్భానుసారంగా చక్కటి హమ్మింగ్ చేస్తూ పాటలు పాడుతున్నారు. నేటి యువత చాలా ఫాస్ట్, అద్భుతమైన తెలివితేటలు ఉన్నవాళ్ళు. వాళ్ళని అందుకోవటం, వాళ్ళని తర్కించడం చాలా కష్టం. వారి మేధస్సును సరైంది బాటలో నడిపిస్తే ప్రపంచాన్నే మార్చేయచ్చు. అంతటి సమర్థవంతులు. మాంగళ్య ముహూర్తం 8 గంటలు కావున అందరూ 2 గంటలు రెస్ట్ తీసుకున్నాం పురోహితుడు పర్మిషన్తో. పురోహితుల వారు కూడా అలసిపోయారు కనుక వారు కూడా కొంచెం సేపు విశ్రమించారు. ఇక అసలు ముహూర్తం దగ్గర పడింది. పొద్దున్నే మాంగళ్య ముహూర్త వేళకు చాలామంది ఆహుతులు వచ్చారు ఓపిక్గా వధూవరులను ఆశీర్వదించేందుకు. ముహూర్త సమయానికి మధు, ప్రవల్లిక కూడా కొంత ఉద్విగ్నతకు లోనయ్యారు ఆనందం పట్టలేక. ప్రవల్లిక మంజరి కోసం డైమండ్ ముక్కు పుడక చేయించి ముహూర్తానికి అలంకరించింది. నగలు చాలా చేయించింది కోడల కోసం. తనను కూడా కొన్ని ఇచ్చింది, తనవి కూడా. అన్నిటి అలంకరణతో మహాలక్ష్మిలా వెలిగిపోతోంది మంజరి. అసలే పచ్చని మేని ఛాయ, అందులోనూ చక్కటి రూపం వెరసి అపరంజిలా మెరిసిపోతుందనుకోండి. మీ వదిన చూడవే గోల్డెన్ గర్ల్ అంటూ ఆట పట్టిస్తున్నారు శృతి ఫ్రెండ్స్. మంజరి ఫ్రెండ్స్ కూడా ముహూర్తానికి చాలామందే వచ్చారు. విజయవాడలోనే పుట్టి పెరిగి ఎంటెక్ వరకు చదువుకున్నందువల్ల చాలామందే వచ్చారు. మంజరికి కూడా తన స్నేహితురాలను చూసి మొహం మతాబులో వెలిగిపోయింది. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగా అతి వైభవంగా సంజయ్ మంజరిలా వివాహం జరిగింది. మంజరి తండ్రి ముకుందరావు బాగానే ఖర్చు పెట్టారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాడు. ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. అందరికీ సంతృప్తి కలిగింది. అంతేకాదు పెళ్ళికి రాలేకపోయిన పెద్ద ముసలి వాళ్లకు వారి ఊళ్ళకి ఇళ్లకు వెళ్ళి బట్టలు అవి పెట్టాలని చెప్పాడు. అతని ఓపికకు మర్యాదకి మనసులోనే మెచ్చుకున్నాను. ముందే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అప్లై చేసినందువల్ల ముహూర్తం టైంకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ స్టాఫ్ ఒక అతను వచ్చి రిజిస్టర్లో వధూవరుల సంతకం చేయించుకున్నాడు. సో మ్యారేజ్ సర్టిఫికెట్ పొందడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇక మధ్యాహ్నం భోజనాలు చేసుకుని వధువు మంజరిని ఆమె పిన్ని మేనత్త వెంటరాగా అన్ని బస్సులు తిరుగు ప్రయాణమైనాయి హైదరాబాద్కి.
ఇక మధు వాళ్ళింట్లో ఆ సాయంత్రం నూతన వధూవరుల గృహప్రవేశం, పక్క రోజు సత్యనారాయణ వ్రతం, అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బంధువులకి మిత్రులకి తెలిసిన వాళ్ళకి విందు ఏర్పాట్లు, అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మధు ఫ్యామిలీ అంతా కలిసి తిరుమల మొక్కు తీర్చుకునేందుకు వెళ్ళారు కోడలితో. మంజరికి షిరిడీ సాయిబాబాను చూడాలనుంది అంటే తిరుపతి నుంచి సంజయ్, మంజరి ఇద్దరూ కలిసి ఫ్లైట్లో షిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ముకుందరావు శోభన ముహూర్తం నిర్ణయించడంతో షిరిడీ నుంచి విజయవాడ వెళ్ళారు. అన్నీ చకచకా జరిగిపోయినాయి. మంజరి వీసా స్టాంపింగ్ కంప్లీట్ అయింది ప్రాబ్లం లేకుండా. మంజరి ఒక వారం మధు వాళ్ళ ఇంట్లో ఉంది. అందరూ సరదాగా ఆ వారం అంతా ఎంజాయ్ చేశారు. బంధువులను వెళ్ళటం, వాళ్ళ ఇళ్లకు వీళ్ళు వెళ్ళటం, అలా మంజరికి అందరూ పరిచయం అయ్యారు. సంజయ్ ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు కలిశారు. కాలం చాలా వేగంగా ఆనందంగా గడిచిపోయింది అందరికీ. ఇక సంజయ్ మంజరి అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడింది. ఆ రోజు విజయవాడ నుంచి మంజరి పేరెంట్స్, హైదరాబాద్లో వాళ్ళ బంధువులు అందరూ మధు వాళ్ళ ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసుకుని ఈవినింగ్ ఫ్లైట్కి సంజయ్ మంజరి ఇద్దరిని ఫ్లైట్ ఎక్కించారు. అమ్మయ్య అని ఇరువైపులో ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా అంతా సజావుగా సాగినందుకు ఎంతో సంతృప్తి చెందారు. ఇక గతంలోంచి ప్రస్తుతంలోకి వస్తే గణగణమైన అలారం మోగించింది గడియారం. రోజు 5 గంటలకి అలారం పెట్టుకుంటాను లేచేందుకు. యోగా ప్రాణాయామంతో నా దినచర్య మొదలవుతుంది. అంటే అప్పుడే తెల్లారిందన్నమాట. భోజనాలు అప్పుడు శ్రీమతితో మొదలెట్టిన సంజయ్ మంజరిల పెళ్లి సంభాషణ ఇప్పటికైందా అంటూ ఆశ్చర్యపోయాను. గతమంతా ఒక మారు కళ్ళ ముందు మెదిలింది. శశి ప్రవల్లికలతో జరిగిన సంభాషణ మొత్తం చెప్తూ ఉంటే ఆ మాటలు వింటూ సంజయ్ మంజరిల ఆ పెళ్లి దృశ్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉంటే అవన్నీ క్రోడీకరించుకుంటూ న్యాయపరంగా వాటిలోని విషయాలను విశ్లేషించుకుంటూ గతంలోంచి ప్రస్తుత స్థితిలోకి వచ్చాడు. ఎలాగూ 5 అయింది కదా, ఇక నాకు నిద్ర పట్టదో, శశిని పడుకోమని చెప్పి నేను నా ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను. ఇక ఈ సమస్యకు విడాకులే పరిష్కారం కాకుంటే ఎలా అన్నది ఆలోచించాలి. ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటే సంజయ్ నుంచి వాట్సాప్ కాల్. హలో అంకుల్ అంటూ. చెప్పు సంజయ్, ఏంటి సంగతులు అన్నాను. అంకుల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా అన్నాడు. లేదు సంజయ్ చెప్పు, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడే మంజరిని ఫ్లైట్ ఎక్కించాను అంకుల్. స్ట్రైట్ ఫ్లైట్ దొరకలేదు, అందువల్ల టైం ఎక్కువ పడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. దారిలో ఖర్చులకి కరెన్సీ ఇచ్చాను. మీరు చెప్పినట్టు తన మాటలు రికార్డ్ చేశాను. తన ఇష్టానుసారమే ఇండియాకి వెళ్తున్నట్టు, నా బలవంతం ఏమీ లేనట్టు, నా వలన కానీ నా పేరెంట్స్ వలన కానీ తనకేమీ సమస్య లేనట్టు, కేవలం తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకుని నాతో పెళ్లి ఇష్టం లేక కాపురం చేయలేక వెళ్తున్నట్టు చెప్పింది. ఇది సరిపోతుందా అంకుల్ అని అడిగాడు సంజయ్. వెరీ గుడ్ సంజయ్, ఆ సంభాషణ సరిపోతుంది ఇప్పటికీ. నీ దగ్గరున్న ఎవిడెన్స్ అదే. తన ఈమెయిల్ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసావా, అందులో ఏమైనా ఉన్నాయా అని అడిగాను. అవి చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయి అంకుల్. అందులో ఇద్దరి మధ్య రోజువారీ జరిగిన సంభాషణ, వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు కూడా చాలా ఉన్నాయి. మీకు ఈమెయిల్, ఫేస్బుక్ లాగిన్స్, పాస్వర్డ్స్ పంపిస్తాను. న్యాయపరంగా మీకు ఎలా అనుకూలమైతే అలా తీసుకోండి అని చెప్పాడు. సరే సంజయ్, నాకు వాట్సాప్ చేయి, నేను మొత్తం చూసి అందులో ఏది అవసరమైతే అవి చూస్తాను. అది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కదా. విడాకులు పరిష్కారమైనా తనకు తన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అన్నాను. యు ఆర్ రైట్ అంకుల్, ఇక మీ ఇష్టం. తనతో నా జీవన ప్రయాణం ముగిసినట్టే. ఎందుకంటే తను ప్రియుడితో చేసిన ముచ్చట్లు, వారి ఇరువురు ఉన్న ఫోటోలు చూస్తే ఇక మేము కలిసి జీవించడం అసాధ్యమని ఎవరికైనా అర్థమవుతుంది. నా అదృష్టం ఏమిటంటే నా జీవితానికి తను హాని తలపెట్టినా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను సేవ్ అయిపోయాను. సంజయ్ గొంతులో కొంచెం ఆవేశం, కొంచెం ఉద్విగ్నత చోటు చేసుకున్నాయి. అవును సంజయ్, నేను మీ డాడీ అదే అనుకున్నాం. రెప్పపాట్లో నీకు ప్రమాదం తప్పింది. ఆ విధంగా నీకు ఎంతో మేలు జరిగింది. కాకుంటే నాదొక్క మనవి అన్నాను. అయ్యో అదేమిటంకుల్, మీరు అలా చెప్తే అలా, చెప్పండి ప్లీజ్ అన్నాడు. ఈ విషయం గురించి నువ్వు ఎటువంటి ఆలోచన చేయకుండా, మనసులో బాధ అలాంటివేం పెట్టుకోకుండా కూల్గా ఉండు. అదొక్కటే నా సైడ్ నుంచి నీకు రిక్వెస్ట్ అన్నాడు. తప్పకుండా అంకుల్, ఇందులో నా తప్పేం లేదు. అందువల్ల నేను ఇక దీని గురించి ఆలోచించను. తన జీవితం తన ఇష్టం అన్నాడు సంజయ్. అతని మాటల్లో ఎంతో పరిణతి కనిపించింది నాకు. మళ్ళీ తనే అన్నాడు సంజయ్, తనకే ఇబ్బంది లేకుండా విడాకులు ఇచ్చినట్టు చూడండి అంకుల్, నా వైపు నుంచి అదే స్పెషల్ రిక్వెస్ట్ అని. సరే సంజయ్, రేపు మంజరి పేరెంట్స్ని ఎయిర్పోర్ట్కి రమ్మన్నాము. వీలుంటే వాళ్ళ తరపు వాళ్ళని కూడా తెమ్మన్నాము. ఎమోషన్లో ముకుందరావు కూతురు మీద ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా, అందుకని మంజరిని తన పేరెంట్స్కి అప్పగిస్తాం. నేను మీ డాడీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. నీ స్పెషల్ రిక్వెస్ట్ ప్రకారం అంతా చేస్తాను. ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా
మీ ఇద్దరికి విడాకులు మంజూరయ్యేటట్టు ప్రయత్నిస్తాను, ఇది నా హామీ అని చెప్పాను. మెనీ మెనీ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పాడు సంజయ్. ఓకేరా సంజయ్ అని ఫోన్ పెట్టేశాను. ఈమెయిల్, ఫేస్బుక్ లాగిన్స్, పాస్వర్డ్స్ వాట్సాప్లో పంపాడు సంజయ్. సరే అవన్నీ మళ్ళీ చూద్దాం తీరిగ్గా అనుకుని యోగా ప్రాణాయామం చేసేందుకు లేచాను. స్నానం చేసి టిఫిన్ తిని 9ంటికి ఆఫీస్ రూమ్కి వచ్చాను. నాది గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసు, ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్స్ పెట్టుకున్నాను అనుకూలంగా ఉంటుందని. అప్పటికే ఆఫీస్ రూమ్లో జూనియర్స్ బిజీగా ఆ రోజు కోర్టు ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఎవరి కోర్టు మ్యాటర్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కేసులన్నీ డిస్కస్ చేసి ఏ పని ఎలా చేయాలో అందరికీ వివరంగా చెప్పాను. మా వాళ్ళకి చెప్పాను ఇవాళ రేపు పర్సనల్గా బిజీ కోర్టుకు రాను అని. మరి 10 గంటలైంది, అందరం కోర్టుకు బయలుదేరి వెళ్ళారు. ఇక ఆఫీస్ రూమ్లో ఒక్కడనే ఉన్నాను. కంప్యూటర్ ఆన్ చేసి సంజయ్ పంపిన ఈమెయిల్ ఓపెన్ చేశాను. ఈమెయిల్ మంజరి పేరు మీద కాక అపూర్వ పేరు మీద క్రియేట్ చేస్తుంది. అంటే ఫేక్ ఈమెయిల్ అన్నమాట. ఎవరికి అనుమానం రాకుండా అలా చేశారు. ఈమెయిల్ హ్యాంగ్ అవుట్స్తో చూస్తే చాలా మ్యాటర్ కనిపించింది. ఇరువురి నడుమ జరిగిన సంభాషణ అది. ఇంకొక సైడ్ ఈమెయిల్ బావ అనే పేరుతో ఉంది. అంటే అపూర్వకి బావకి మధ్య జరిగిన చాటింగ్ అన్నమాట. మాట్లాడుకునే తెలుగు భాషనే ఇంగ్లీష్లో టైప్ చేసి ఉంచారు పాపం. తెలుగు టైపింగ్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకని. ఆ సంభాషణ ఊహించలేనంత అసహ్యంగా ఉంది చదువుతూ ఉంటే. పడక గదిలో చేసే శృంగారం అంతా వర్ణించాలవి కాని రీతిలో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. న్యాయస్థానంలో కేసు గట్టిగా నిలబడాలంటే అడ్వకేట్ ఇలాంటివి పూర్తిగా చదివి వాటిల్లో ఆధారాలు సేకరించి కోర్టు ముందుకు తేవాలి. జుగుప్సాకరంగా ఉన్నా చాలా వరకు చదివాను. ఒకరోజు సంభాషణ ప్రింట్ కూడా చేశారు. 10 రోజులు వచ్చింది. ఇలా 4 సంవత్సరాల నుంచి సంభాషణ జరుగుతోందండి. అవి మొత్తం ప్రింట్ చేయాలంటే కొన్ని వేల పేజీలు కావాలి. ఈ ఎవిడెన్స్కి అంత అవసరం లేదు. మరీ అసహ్యమైన సంభాషణలు ఎంచుకుని 30 పేజీలు ప్రింట్ చేశా, ముందుగా మంజరి తల్లిదండ్రులకు చూపించేందుకు. ఆ సంభాషణలో ప్రియుడు అసలు పేరు మురళీకృష్ణగా కన్ఫర్మ్ అయింది. అంటే నేను మొదటి నుంచి అనుమానించిన వ్యక్తి ఇతనేనన్నమాట. నాకు ఎన్నోసార్లు తారసపడ్డ వ్యక్తి కూడా ఇతనే. మంజరి మురళీకృష్ణ సంభాషణలో చాలా వివరాలే ఉన్నాయి. మురళీకృష్ణ మంజరి విజయవాడలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. మురళీకృష్ణ మంజరి కంటే 1 సంవత్సరం జూనియర్. మంజరి 2వ సంవత్సరం బీటెక్ చదువుతున్నప్పుడు ఒకరోజు కాలేజీలో మెట్టు దిగుతుంటే మురళీకృష్ణ ఆమెకు ఎదురుగా మెట్లెక్కుతూ మెరుపు వేగంతో ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది మంజరి మురళీకృష్ణల ప్రేమగాథ. మురళీకృష్ణ ప్రేమలో వేగం పెంచుతూ ఉంటే మంజరి అంతకంటే వేగంగా తను ప్రేమలో ఫస్ట్గా గెలిచి కప్పు తానే గెలిచి ఎంతో గర్వంగా ఫీల్ అయింది. అలా అని మంజరి డల్ స్టూడెంట్ కాదు సుమా, చదువులో అందరికంటే ఫస్ట్గానే ఉంది. మంచి మార్కులు కూడా తెచ్చుకుంటుంది. డిగ్రీ అయిపోయినా తన బావ అదే మురళీకృష్ణ కోసం ఎంటెక్లో చేరింది. క్యాంపస్ సెలక్షన్ వచ్చినా కూడా. కుటుంబ పరంగా చూస్తే మురళీకృష్ణ వాళ్ళది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం, మంజరి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. మంజరి తండ్రి ముకుందరావుకి తాతల ఆస్తులు కొంచెం వచ్చినాయి, ఆర్థికంగా పర్వాలేదు అన్నట్టుగా. మంజరి తల్లి వాణి అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నా ఆవిడ ఇవన్నీ గమనించలేకపోయింది. అంత రహస్యంగా మంజరి మురళీకృష్ణ ప్రేమించుకున్నారన్నమాట. అంతా బాగానే ఉంది. ఇంతకీ మంజరి మురళీకృష్ణకు తొలి ప్రేమికురాలా లేక ఒకే ఒక ప్రేమికురాలా అంటే అబ్బే కాదు, మంజరికి 8వ నెంబరు అలాట్ చేశాడు మురళీకృష్ణ. తన సర్వస్వం అర్పించుకునేంతవరకు మంజరికి కూడా తెలియదు ఆ విషయం. పాపం తానొక్కతే మురళీకృష్ణకు దిక్కు అనుకుంటూ గర్వపడుతూ ఉండేది ఎప్పుడు. నిజం ఎప్పుడూ నిప్పేగా, అది దాచాలంటే దాగ కదా. మంజరికి తాను 8వ ప్రియురాలనన్న నిజం లేటుగా తెలిసినా అప్పటికే శృంగారంలో ఎన్నో పరిశోధనలు బావతో కలిసి చేసింది కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేక 8 అయినా ఉండని బావ అని మురిసిపోయింది. పిచ్చి పిల్ల అని ఎందుకనాలంటే ఎంటెక్ చేసిన జీవితం అంటే కేవలం ఆ శృంగారమే, అందులోనూ సర్వస్వం అని మోజుపడిందే. అందుకే అలా అనాల్సి వచ్చింది. మంజరి శృంగార పిచ్చి ఎంత దూరం వెళ్ళిందంటే బావని ఇంటికి రప్పించుకుని శృంగారం చేసేంతవరకు వచ్చింది. తండ్రి ముకుందరావు 9 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేప్పుడు లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తాడు. ఇక మధ్యాహ్నం ఇంటికి రాకుండా. తల్లి వాణి కూడా 9 గంటలకు కాలేజీకి వెళ్తుంది. మంజరి తాను తల్లితో పాటు కాలేజీకి వెళ్ళదు. ఫ్రెండ్స్తో కలిసి వస్తాలే అని చెప్పి తల్లిని ముందు పంపించేస్తుంది. ఇంట్లో బామ్మ తన గది నుంచి బయటికి రాదు. వార్ధక్యం వలన ఆవిడ రావాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. ఇలా ఇంట్లో అన్నీ తనకు అనుకూలంగా మలుచుకుని మురళీకృష్ణతో ఆడింది ఆట, పాడింది పాటగా సాగించింది తన శృంగారం. ఇంటినే శృంగార పరిశోధనశాలగా మార్చేసింది మంజరి ధైర్యంగా. మురళీకృష్ణ హ్యాపీగా మంజరితో అన్ని రుచులు చూశాడు.
మంజరి తన వలయం నుంచి తప్పించుకోకుండా తన శృంగార చర్య ప్రతిదీ ఫోటోలు వీడియోలుగా మలిచేశాడు. అందుకోసం మంచి పిక్సెల్ ఉన్న ఖరీదైనటువంటి మొబైల్ కూడా కొన్నాడు. మంజరికి శృంగారమైకంలో అతను ఇవన్నీ చేస్తున్నా పట్టించుకునేది కాదు. ఇవి భవిష్యత్తులో ఎన్ని అనర్థాలకు దారితీస్తాయో కూడా మరి ఊహించేది కాదు. మరి అదండి మరి తర్వాయి భాగం రేపిందామే. థ్యాంక్ యూ.